నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనకి ఈ నెల అంటే ఫిబ్రవరిలో మహాశివరాత్రి రాబోతుంది. అయితే ఆ రోజు శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు, ఉపవాసాలు, జాగారాలు ఇవన్నీ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఉపవాసం అంటూ ఉండాలా? ఆ రోజు ప్రత్యేకంగా చేయవలసిన నియమాలంటూ ఏంటండి? ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ప్రతి మాసంలోనూ మాస శివరాత్రి అని ఒకటి వస్తుంది. సంవత్సరానికి ఒకసారి వచ్చేది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తారీఖున మనకి వస్తుంది. ఈ సంవత్సరం 2026 సంవత్సరం. ఈ ఫిబ్రవరి 15వ తారీఖున వచ్చేటువంటి మహాశివరాత్రికి ముందుగా వీరు చేసుకోవాల్సిందంటే కనుక సూర్యుడు ఉదయించేటువంటి సమయానికి ముందే ఆ నలుగు అని ఉంటుంది. నలుగు అంటే 5 రకాల మిశ్రమ ఆయిల్స్ని కలుపుకొని బాడీకి అప్లై చేసుకుని ఉంటుంది, నలుగు అంటారు. ఆ నలుగు తర్వాత మనకి పెసరపప్పు, బియ్యం పిండి, గోధుమలు, జొన్నలు ఇవన్నీ కలిపినటువంటి బాత్ పౌడర్ ఉంటుంది. చున్నిపిండి అంటారు. ఈ చున్నిపిండితో స్నానం ఆచరిస్తే మన బాడీలో ఉన్నటువంటి కల్మషాలు, అలానే దీనికన్నా ముందు మనకు వచ్చేటువంటి శీతాకాలానికి బాడీ అంతా కూడా చర్మం పగులుతూ ఉంటుంది. ఈ చర్మం పగిలిన దానికి సైంటిఫిక్గా ఎండాకాలం వచ్చేటప్పటికి మళ్ళీ చర్మం తనకి తానే సెట్ అవ్వడానికి, తనకి తానే కుదుడు పట్టడానికి, చర్మం నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్, చర్మ వ్యాధులు రాకుండా ఉండేదానికి ఇలా ఈ 2 వాడతారనమాట. ఇక్కడ నుంచి ఎండాకాలం అనేది పూర్తిగా మొదలవుతుంది. మనకి చలికాలం మొదలేసి ఎండాకాలం పూర్తిగా మొదలవుతుంది. 40-45 డిగ్రీస్ అక్కడ ఏరియా ప్రాంతాన్ని బట్టి వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మన శరీరం అనేది మన ఆధీనంలో ఉండాలి. దానికి సంబంధించినటువంటిది ఇది చేసుకుంటారు. ఇకపోతే బ్రాహ్మీ ముహూర్తం నుంచే శివాలయాల్లో అద్భుతమైనటువంటి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఇది 2:30 సమయం నుంచే అభిషేకాలు, అర్చనలు, హోమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక పెళ్ళిళ్ళు కాని వారు ఎవరైనా ఉంటే, కాళసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఇలానే కలత్ర దోషాలతో ఎవరైనా ఉంటే కనుక వారందరూ కూడా కన్యా పశుపతర హోమం చేస్తారు. శివరాత్రికి ప్రత్యేకించి కన్యా పశుపతర హోమం అనేది శివరాత్రి ప్రత్యేకత. ఆ రోజు చేసుకున్నట్టయితే కనుక, లేదు కనుక రుద్రహోమం అని ఉంటుంది, యజ్ఞ హోమం అని ఉంటుంది, లేకుంటే కనుక చండీ హోమం ఉంటుంది, గాయత్రి హోమం ఉంటుంది. ఎవరైనా వ్యాపార వృద్ధి కావట్లేదు, ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం వృద్ధిలో రావట్లేదు, పంట భూములు పండట్లేదు, అలానే భూముల్లో వివాదాలు ఉన్నాయి, కోర్టు వ్యవహారాలు ఉన్నాయి, వీరందరూ కూడా గాయత్రి హోమం అనేది ఒకటి ఉంటుంది. ఈ హోమాలు చేయించుకున్నట్టయితే కనుక వారికి ఖచ్చితమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది. ఆ హోమ యజ్ఞ యాగాలు చేయించడం వల్ల వాటి యొక్క ప్రతిఫలం త్వరగా లభ్యపడుతుంది. గ్రహాల యొక్క సానుకూలత ఆ రోజు కూడా చాలా లభ్యపడుతుంది. కాబట్టి అలాంటి హోమాలు చేయించుకోవడం చాలా మంచిది. ఈ గ్రహ దోషాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇక పాస్టింగ్ విషయంకి వచ్చేటప్పటికి మనం ఏ రోజైతే ఇప్పుడు ఆ ఉదయం స్నానం ఆచరించిన తర్వాత ఆ సమయం నుంచి పాస్టింగ్ అనేది ఉండాలి. దీపారాధన దేవుని గుడిలో చేశాము అంటే దేవుని మందిరం, ఇంట్లో దేవుని మందిరం దగ్గర దీపారాధన చేశాము అంటే కనుక ఆ క్షణం నుంచి సాయంత్రం వరకు కూడా, సాయంత్రం ఆ రోజు చంద్రుడు రాడు కాబట్టి అక్కడ ఆలయంలో ఘంటానాదం ఉంటుంది. శివాలయంలో అయినా విష్ణు ఆలయంలో ఘంటానాదం అనేది 7:20 ఇస్తారు. ఆ సమయం వరకు కూడా పాస్టింగ్ అనేది ఉంటే చాలా మంచిది. ఇప్పుడు మనకు పాస్టింగ్ అంటే మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే ఉదయాన్నే లేసేసి 1 డజన్ అరటిపళ్ళు, 1 డజను బత్తాయి పళ్ళు, 1 డజన్ ఆరెంజ్ పళ్ళు, 1 డజన్ యాపిల్ పళ్ళు తిని మళ్ళీ అలా ఉంటారు. మళ్ళీ ఒక 1 అవర్ ఆగి పాలు తాగుతారు, వాళ్ళు 1 అవర్ ఆగి రోటీ తింటారు. మనం అన్నం తినకపోతే పాస్టింగ్ ఉన్నట్టే. మామూలుగా ఇవన్నీ తినొచ్చు అని అనుకుంటారు. పాస్టింగ్ అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా ఉండేదానికే పాస్టింగ్ అంటారు. ఈ శివరాత్రికి ఉపవాసం అనేది మంచినీళ్ళు కూడా తాగకుండా ఉంటేనే పాస్టింగ్. మరొక విషయం, పాస్టింగ్ అనేది ఆరోగ్యం సహకరిస్తేనే ఉండాలి. దేవుడైతే ఏది చెప్పలేదు. పాస్టింగ్ ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే, మనకి లోపల మన స్టమక్ అంతా కూడా క్లీన్ అయిపోతే మనకి ఆరోగ్య ప్రకారంగా ఇబ్బందులు లేకుండా, బద్ధకం అనేది లేకుండా కూడా ఉండేదానికి మాత్రమే పాస్టింగ్ ఉంటారు తప్పితే దేవుడు ఏదో చెప్పాడని కాదు. అది ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉండలేనటువంటి వారు శివాలయంలో అభిషేకం చేసుకున్న తర్వాత అతని ప్రసాదంతో మొదలెట్టేసి పాస్టింగ్ అనేది విరామణ చేసుకోవచ్చు. ఇక దీక్ష తీసుకుంటారు, శివదీక్ష తీసుకున్న వారు విరుముడి కట్టుకొని ఆ రోజు నా దీక్ష విరమణ చేసుకునే దానికైతే ఖచ్చితంగా ఆ రోజు చేసుకోవచ్చు. ఎక్కడైనా సమీప దూరంలో శివాలయాలు ఉంటే కనుక ఈ దీక్ష విరామణ అనేది చేసుకునే దానికైతే ఉంటుంది. ఇదొకటి చేసుకోవచ్చు. ఇక ఆ రోజైతే కనుక స్వామివారికి అయితే చాలా ఇష్టమైనటువంటి పంచామృతం అనేది నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిది. ఆ రోజున బఠానీలు, గుగ్గిళ్ళు కానీ నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిది. సజ్జలు ఉంటాయి, సజ్జలు నానబెట్టి అవి వడకట్టేసి చలివిడి చేస్తాం. బియ్యం పిండితో చలివిడి చేస్తాం, బియ్యం బెల్లంతో. ఆ పానకము, ఈ యొక్క చలివిడి స్వామివారి నైవేద్యం పెట్టినట్టయితే కనుక మనకు ఉండేటువంటి ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అన్ని రకాల
గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి, శత్రు భయం కూడా తొలగిపోతుంది అంటే కాబట్టి ఇప్పుడు శివుడికి ఎక్కువగా మనం అభిషేకం అంటూ చేస్తూ ఉంటాం కాబట్టి, ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క అంటే సమస్యకి విరుగుడు అని అంటూ ఉంటారు. నిజమేనండి ఇది? నిజమే అండి. కాకపోతే ఏందంటే, మహాశివరాత్రి రోజున ఎలాంటి అభిషేకం చేసినా కూడా మనకున్నటువంటి సమస్య తీరిపోతుంది, కొంగు బంగారం అయితుంది. విడి హ్మ్. రోజుల్లో చేసేటువంటి అభిషేకానికి చెరుకు రసం ఒకటి, దానిమ్మకాయతో ఒకటి, అలానే షుగర్‌తో పాలు, చేసేటి పాలతో చక్కెర, చేసేటి ఒకటి తేనె. ఉంటుంది. ఇక్కడొచ్చేసేటికి నీటితో అభిషేకం చేసుకున్నా కూడా అదృష్టం ఉంటుంది. ఎక్కువగా శివరాత్రి రోజు చేయాలంటే గనక కొబ్బరి బొండాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. హుహు. ఈ కొబ్బరి బొండాలతో అభిషేకం, ఫ్రూట్స్ రసాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజున ఏందంటే వేడికి సంబంధించినటువంటి పదార్థాలతో అభిషేకం చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి లోపల కర్మ ఏదైతే ఉంటుందో, పెద్దల దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి అలాంటి ఫ్రూట్స్ రసంతో చేసేటువంటి అభిషేకం చాలా ఉత్తమమైనటువంటి అభిషేకం ఈ మహాశివరాత్రి రోజున. అలానే కొన్ని ప్రాశస్త్యమైనటువంటి ఆలయాల్లో దర్శనం చేసుకుంటే కూడా అదృష్టం అవుతుంది. పూర్వీకుల ఏదైతే దోషం ఉందో ఆ పూర్వీకుల దోషం కూడా తొలగిపోతుంది. 5 పంచనామాలు అన్నట్టుగా 5 కొబ్బరికాయలు, నారికేళములు సమర్పించుకుంటే కూడా హ్మ్. ఏదైతే పంచభూతాల నుంచి వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇక మహాశివరాత్రి ప్రత్యేకత ఏందంటే గనక జాగారం. జాగర్. ఈ జాగారం చేసిన వారికి పెళ్ళిళ్ళు అవ్వని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి. సంసారంలో వృద్ధి లేనోళ్ళకి వృద్ధి అవుతుంది. ఏదైనా గృహాలు నిర్మాణం చేసుకోవాలి, కలిసి రావట్లేదు, మనకేదైనా దెయ్యాలు, హ్మ్. భూతాలు, పిశాచులు పట్టినయి, ఆత్మ సరిగా లేదు, ఇంట్లో అంతా నెగటివిటీ ఉంది, ఒకరికొకరు శృతులు లేవు, ఏం అర్థం కావట్లేదు అంటే మన వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే గనక జాగారం అనే పేరుతో సినిమాలకెళ్తారు, పబ్‌లకి వెళ్తారు. అలానే రేవ్ పార్టీస్ పెట్టుకుంటా ఉన్నారు. జాగారం అంటే ప్రభలు గట్టి వాటి మీద రికార్డెడ్ డాన్సులు, రేవ్ హ్మ్. పార్టీలు ఇవి కాదు. తిక్కలోడు తిరణాలు పోతే ఎక్కని దిగని సరిపోయిందట. అంటే వాడు అదే తిరణాలనుకుంటా ఉన్నాడు. మెట్లెక్కుతాడు, మెట్లు దిగుతాడు. "ఏం చేసొచ్చావురా" అంటే "నేను తిరణాలకు పోయానంటాడు." "ఏం చేశావంటే మెట్లెక్కి దిగానంటాడు." అంటే వాడికి తిరణాలంటే ఇంకేం తెలీదు. జాతర తిరణాలంటే ఇక అదే చేస్తారు. అలా కాకుండా స్వామివారి నామస్మరణతో జాగారం చేయడం, స్వామివారిని తలుచుకోవడం, ఇలా చేయడం ద్వారా మన పూర్వీకులు పెద్దలని ఉంటారు. హ్మ్. మన పూర్వీకులు కాలం చేసిన వారంతా కూడా వారికి స్వర్గలోక దర్శనం అవుతూ ఉంటుంది. స్వర్గలోక దర్శనం అయింది అంటే మన జాగారంతోనే అవుతుంది. ఆ హ్మ్. స్వర్గలోక దర్శనం అయిందంటే వాళ్ళ దోషం మనకు తొలగేసి మనల్ని దీవిస్తూ ఉంటారు. అప్పుడు మనం అనుకున్నటువంటి కార్యాలు, కార్యాచరణ అన్నీ కూడా ముందుకు జరుగుతాయి. కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి పెద్దల యొక్క దీవెన మనకు కావాలి కాబట్టి ఆ రోజు జాగారం శివభగవాన్ని తలుచుకోవడం ద్వారా మనకి అన్ని రకాల సానుకూలపడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. మనకున్నటువంటి స్ట్రెస్సు, మనకున్నటువంటి ఆలోచన, మనకున్నటువంటి కార్యాచరణ అన్నీ కూడా సమపాళలుగా ముందుకు వెళ్తాయి. కాబట్టి జాగారం అనేది ఖచ్చితంగా చేయాలి. హ్మ్. జాగారం చేశారంటే పేకాట ఆడుకుంటూనో, లేకపోతేనో ఏదో ఒక చిట్టీలు పడుకుంటూనో, లూడో గేమ్స్. అదే అలాంటివి చేసుకుంటూనుంటే ఇక అది మనకి ఏమి ఉండదనమాట. వాళ్ళు కూడా మనతో పాటు ఆడతారు. అదే. ఆ రోజు మనం ఆడతాము. మనతో పాటు మళ్ళీ సంవత్సరం పొడుగు తర్వాతకి. పెద్దవాళ్ళు ఆడుతూనే ఉంటారు. కాబట్టి ఇలాంటి దేవుని యొక్క ధ్యానంలో ఉంటూ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. ఏ చిన్నపాటి ఆలయమైనా, ఏ పెద్దపాటి ఆలయమైనా ఇంట్లో అంగుళం ఎత్తున ఉన్నటువంటి విగ్రహానికైనా అభిషేకం చేసుకోవచ్చు. అందరూ ఆ ఆలయానికి వెళ్ళాలి అని క్యూలు కట్టేసి ఇబ్బంది పడేటువంటి ఆలోచన అయితే ఏం లేదు. హ్మ్. శివభగవానుడు నిత్యం ఉన్నాడు. అడుగడుగున నిక్షేపం అన్నట్టుగా మన ప్రతి అణువులోనూ శివభగవానుడు సొంచి ఉంటాడు కాబట్టి ఎక్కడైనా సరే మనం తలుచుకుంటే చాలు. ఇకపోతే ఎవరికైనా గ్రహదోషాలు ఉంటే గనక జపం హ్మ్. చేపించుకుంటే చాలా మంచిది. రాహుకేతు జపం కావచ్చు, బుధునిది, శుక్రునిది ఇలాగ నవగ్రహాల జపం చేయించుకుంటే కూడా ఆ రోజు చాలా ప్రసిద్ధి చెందినటువంటిది ఉంటుంది. మనలో ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా కొంతమేర పటాపంచలేదానికి ఉంటుంది. ఇక హ్మ్. ఇంటిల్లిపాది కూడా పులుచుకోవడం, ఇంటిల్లిపాది చేసుకోవడం ఆనందకరంగా చేసుకునే దానికైతే సానుకూలంగా ఉంటుంది. ఇక పిండి వంటలు లాంటివి కూడా స్వామివారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఎవరైనా ఉంటే కూడా గౌరమ్మని చేసుకొని పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం వస్తుంది. ఆ రోజు. ఆ రోజు శివ కళ్యాణం చేస్తారు. గౌరమ్మని తీసుకొచ్చుకుంటారు. గౌరమ్మని తీసుకొచ్చుకొని గౌరమ్మకు ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉంటుందో నగలు, వైడూర్యాలు, మన మాణిక్యాలు ఏమైనా ఉంటే కూడా ఆ గౌరమ్మ సమర్పించుకొని ఆ గౌరమ్మని చేసే విధానం ఏంటంటే కనుక ముందుగా మనము రావి ఆకుని వేయాలి. హ్మ్. రావి ఆకు మీద తమలపాకులు ఉంటాయి. తమలపాకులు 2 పెట్టాలి. ఆ తమలపాకుల మీద పసుపు, మనకి కొమ్ములుంటాయి. పసుపు కొమ్ములుంటాయి పచ్చివి. అవి ఆ! తీసుకొచ్చుకొని ముందు రోజు నానపెట్టుకొని తెల్లవారిన తర్వాత వాటిని నూరుకోవాలి. హ్మ్. మెత్తగా నూరుకున్న తర్వాత ఆ నూరినటువంటి ద్రవ్యాన్ని మనము గౌరమ్మగా తయారు చేసుకోవాలి. స్వయంగా మన చేతులతో. మనమే పౌడర్. చేసుకోవాలి. ఆ గౌరమ్మని చేసుకొని గంధం రాసి కుంకుమ పెట్టాలి. అప్పుడు ప్రాణప్రతిష్ఠ అంటారు గౌరమ్మకి. మనం బంగారం వేయగానే ఆవిడకి ప్రాణప్రతిష్ఠ అవుతుంది. గౌరమ్మతో పాటు లక్ష్మీదేవి వస్తది. లక్ష్మీదేవి పాటు వినాయకుడొస్తాడు. వినాయకుడితో పాటు కుబేరుడొస్తారు. హ్మ్. లక్ష్మీదేవి ఒక్కతే వస్తే ఉండదు ఆవిడకి భయం. కాబట్టి కుబేరుడు ఒక పక్కన తీసుకొనొస్తాడు. వినాయకుడు ముందుంటాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ ఉంటే గనక శివభగవానుడు వస్తాడు. మనం ఏదో శివభగవానుడికి అభిషేకం చేసుకున్నాము, బంగారము నా దగ్గర లింగం ఉంది, బంగారు లింగం ఉంది, స్ఫటిక లింగం ఉంది, నేను కాశీ నుంచి హ్మ్. తీసుకొచ్చాను, అభిషేకం చేసుకున్నా అంటే ప్రయోజనం ఉండదు. గౌరమ్మని చేసుకుంటేనే శివభగవానుడు ఉంటాడక్కడ. భార్య లేకుండా భర్త ఎలా వస్తాడు? ఒక్కళ్ళనే పూజించకూడదుగా. లేదు. ఇద్దరిని జయించి. ఇద్దరుండాలి. గౌరమ్మ పక్కనుండాలి. గౌరమ్మ వచ్చేసి ఆడవారు పూజించుకుంటే లక్ష్మీ కటాక్షం వస్తుంది. వారిలో సంసార దోషాలేమైనా ఉంటే, భర్తకి, భార్యకి ఏదైనా అఫైర్స్ ఉంటే, ఇంకా ఏదైనా చెడు అలవాట్లుంటే, భార్యాభర్తల మధ్య ఎడబాటు భారం వస్తే, ఎవడన్నా
ఎవరికైనా మూడో వ్యక్తి తెలియకుండా వచ్చేసి వీరిద్దరి మధ్య ఎడబాటు వస్తే, పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టేందుకు, పెళ్ళైన వారికి మాత్రమే, పెళ్ళి కాని వారికి అందరూ కూడా ఆడపిల్లలు ఉంటారు ఇంట్లోనూ. వారికి కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం వలన, పితృదోషాల వలన, కళత్ర దోషాల వలన, లేదా ఇంకేదైనా దిష్టి దోషాల వలన వారికి పిల్లలు పుట్టరు, లేదా పెళ్ళి అవ్వదు. కన్నిపిల్లలకి అయితే పెళ్ళి అవ్వదు. ఎంత ఏజ్ వచ్చినా కూడా పెళ్ళి అవ్వడానికి సంబంధాల దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. వీరంతా కూడా డబ్బులు పోగొట్టుకొని ఆశపడి మోసపోతారు. కాబట్టి వారందరికీ కూడా తక్కువ ఖర్చుతో పరిహారం దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గౌరవం చేసుకోవాలి. గౌరవం చేసుకున్నవారు ఒక్క పొద్దు ఉండాలా, లేదా ఆరోగ్యం సహకరించట్లేదా అనేది ఏం లేదు. ఒక్క పొద్దు ఉండేసరా అవసరం లేదు. నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలు. ఆ రోజు ఒక్క పొద్దు ఉండాలి, పాజిటివ్గా ఉండాలి అనేది ఏం లేదు. తలస్నానం ఆచరించేసి, ఆ తలస్నానం ఆచరించిన తర్వాత కూడా ఏదో ఒక ఆయిల్ అయితే తలకు పెట్టుకోవాలి. ఆ తర్వాతనే గౌరమ్మను పూజించుకుంటే కనుక లక్ష్మీ కటాక్షం అయితే ఖచ్చితంగా వస్తుంది. లక్ష్మీ గవ్వలు తెచ్చుకుని పూజించుకోవచ్చు, సాలగ్రామాలు పూజించుకోవచ్చు. ఆ రోజు చేసేటువంటి ప్రతి పూజ కూడాను మన పెద్దలకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది, పెద్దలకి ఆహారం అవుతుంది, మనకి పితృదోషాలు తొలగిపోతాయి. కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలయానికే వెళ్ళాలి అనేది లేదు. కుదిరితే వెళ్ళొచ్చు, ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే శివరాత్రి పర్వదినం అనేది మనకి సహకరిస్తుంది. ఆ తర్వాత వచ్చేటువంటి అమావాస్య అది వేరేటువంటి తత్వం. ఇదైతే కనుక చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే కనుక ఎవరైనా సరే ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు అంటే కనుక ఇంటికి వచ్చిన తర్వాత పొంగల్ పెట్టుకోవాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దీపారాధన చేసుకొని ఆలయానికి వెళ్ళాలి. ఇంటికి వచ్చిన తర్వాత పొంగల్ పెట్టుకొని ఆ పొంగల్ నైవేద్యంగా పెట్టాలి. అప్పుడు దర్శనం చేసుకుని ఇంటికి వచ్చామంటే పెద్దలు ఆనందిస్తారు. శివరాత్రి పర్వదినం అంటే పెద్దల యొక్క దినం అని అర్థం. పెద్దల యొక్క దినం అంటే మనం ఇంట్లో ఉన్న వాళ్ళు కాదు, కాలం చేసిన వారికి కార్యక్రమాలు చేసుకోవచ్చు, బ్రహ్మాండం చేసుకోవచ్చు. కార్యక్రమాలు అన్నీ కూడా పెద్దలు చేసినటువంటి అన్నీ కూడా ఆ రోజు చేసుకోవచ్చు. మరుసటి రోజు వచ్చేటువంటి అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే కనుక మన చుట్టాలు, మన బంధువర్గులు ఉంటే కనుక ఉమ్మడిగా చేసుకోవచ్చు పండగని. అంతేగాని ఎవరో పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు పిలిచారు, నాకేదో చీరలు పెడతా అన్నారు, దానం చేస్తా అన్నారంటే మాత్రం వెళ్ళకండి. ఆ రోజున మీరు పెరుగు కానీ, ఉప్పు కానీ, చింతపండు కానీ, ఆయిల్ కానీ, ఇలాంటివి ఏది కూడా, బెల్లము, ఇలాంటివి ఏవి కూడా దానం ఇవ్వకండి, దానం తీసుకోకండి. దానం అనేది ఇవ్వకూడదు, తీసుకోకూడదు. మోయినిచ్చారండి, మా ఇంట్లో ఏదో పండగ చేసుకున్నారండి, వాయినిచ్చారండి, లేకపోతే వరి బియ్యం పోసారండి అని చెప్పేసి అని పెడితే మాత్రం అవి తీసుకోకండి. మొహమాటం ఏం పడకండి. ఎందుకంటే వాళ్ళ పాపాల కర్మలన్నీ కూడా మనకు వస్తాయి, మనం అనుభవించాలి. మీరు ఇవ్వకండి, మీరు తీసుకోకండి. పెరుగు అసలు ఇవ్వకండి, ఏది కూడా ఇవ్వకండి. అవసరమైతే ఒక 10 రూపాయలు డబ్బులు ఇచ్చేసేయండి. అంతేగాని ఇంట్లో వస్తువులు ఏది కూడా ఇవ్వకూడదు. అరువు ఇవ్వకూడదు, అరువు తీసుకోకూడదు, అలాంటి ఏది చేయకూడదు. ఇది చేస్తే శివరాత్రి పర్వదినం అనేది మనకి సుఖంగా ఉంటుంది, అనుగ్రహం, సుఖశాంతులు వస్తాయి. ఆ దేవుని యొక్క కృపా కటాక్షాలు మనందరి మీద ఉండేసి మనం కొనసాగేందుకు అనువుగా ఉంటుంది. రానున్నటువంటి సంవత్సరం లోపున అన్ని కార్యక్రమాలు ముందుకు వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విఘ్నాలన్నీ తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి మొదటిగా వినాయకుడిని పూజించుకొని మనము తర్వాత ఈ పూజలన్నీ చేసుకుంటే అన్ని రకాల సదుపాయాలు మనకి శివరాత్రి నుంచి మొదలవుతాయి. చాలా చక్కగా తెలియజేశారు. మరొకటి ఏంటంటే ఈ శివరాత్రి పర్వదినాన్ని నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి 3 మాసాల మోఢ్యమి కూడా తొలగిపోతుంది. అలానే పెళ్లి ముహూర్తాలు కూడా మొదలవుతాయి. కాబట్టి అందరికీ కూడా శుభదినంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరికీ కూడా మరొక్కసారి మన ఛానల్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు గురుగారు.